6 నెలలు సాగదీశారు. ఎట్టకేలకు అధ్యక్ష ఎంపిక ఫైనల్ అయ్యిందని ఓ క్లారిటీ వచ్చింది. రామచంద్రరావే రథసారథి అని చెప్పేశారు. ఆ నెక్స్ట్ సెకండే తెలంగాణ బీజేపీలో కాక మొదలైంది. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు బీజేపీ కొత్త అధ్యక్ష ఎంపికపై బద్నాం పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కని కాంగ్రెస్ అంటుంటే చంద్రబాబు చెప్పిన వ్యక్తికి ప్రెసిడెంట్ ఇచ్చారని మీడియాలో పోస్టులు కలకలం రేపుతున్నాయి. కాషాయ దళపతి ఎంపికలో అసలు ఏం జరిగింది? లాస్ట్ మినిట్లో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి? తెలంగాణ బీజేపీలో రచ్చకు దారితీసిన అధ్యక్ష ఎంపిక. ప్రెసిడెంట్ సెలక్షన్ వ్యవహారంపై రాజాసింగ్ అసంతృప్తి. బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ అధ్యక్ష ఎంపిక బీఆర్ఎస్తో కుమ్మక్కు వ్యవహారమన్న కాంగ్రెస్. చంద్రబాబు చెప్పిన వ్యక్తికి అధ్యక్ష పోస్ట్ ఇచ్చారంటున్న బీఆర్ఎస్. ఎట్టకేలకు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడొచ్చారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు పార్టీ పగ్గాలప్పజెప్పింది అధిష్టానం. సరే, ఫైనల్ గా కొత్త అధ్యక్షుడైతే రాబోతున్నారనే జోష్ వచ్చేలోపే బిగ్ బాంబు పేల్చారు ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికొస్తే తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించి పంపించేశారని, మీ పార్టీకో దండం మీకో దండం అంటూ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. వాస్తవానికి రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎంపికయ్యారన్న వార్తలొచ్చిన వెంటనే రాజాసింగ్ స్పందించారు. పార్టీ ప్రెసిడెంట్ను ఓటేసి ఎన్నుకోవాలి, ఎవరికో దగ్గరని ఓ వ్యక్తిని అధ్యక్షుణ్ణి చేయడం కరెక్ట్ కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తరువాత పార్టీ ఆఫీస్కొచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు రాజాసింగ్. అయితే రాజాసింగ్ కు నామినేషన్ పత్రాలు కూడా ఇచ్చామని, తనను బలపరుస్తూ 10 మంది సంతకం చేయాల్సి ఉండగా ఆ మద్దతు లేకే రాజాసింగ్ తిరిగి వెళ్లిపోయారంటున్నారు బీజేపీ నేతలు. ప్రెసిడెంట్ ఎంపికపై బీజేపీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతోందట. ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇస్తారని ఆల్మోస్ట్ పార్టీ లీడర్లందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందట. ఏమైందో ఏమో తెలియదు గాని ఆల్ ఆఫ్ సడన్ గా రామచంద్రరావు పేరు తెర మీదకు రావడంతో షాక్ అయ్యారట కమలం పార్టీ లీడర్లు. అయితే ఈటల రాజేందర్ విషయంలో బీజేపీ రాష్ట్ర పెద్దలు కొందరు ముందు నుంచి అభ్యంతరం తెలుపుతున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఆయనది వామపక్ష భావజాలమని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వొద్దని ఇప్పటికే పలుసార్లు ఆయనపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. అందుకే రేపోమాపో ప్రకటన అంటూ 6 నెలలుగా బీజేపీ అధ్యక్ష ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా కొందరు పట్టుబట్టి ఈటలకు అధ్యక్ష పగ్గాలు దక్కకుండా అడ్డుకోగలిగారని పార్టీలోనే చర్చ జరుగుతోందట. ఇదే క్రమంలో బీజేపీ అధ్యక్ష ఎంపిక పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. అధ్యక్షుణ్ణి సెలెక్ట్ చేసింది బీజేపీ అధిష్టానం. ఆయన పని చేయాల్సింది పార్టీ కోసం. కానీ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాల్లో భాగమేనంటూ వాయిస్ అందుకుంది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ విలీనమే బాకీ ఉందని అంటున్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కేసీఆర్ ఎత్తుగడలు సక్సెస్ అయ్యాయి, బీఆర్ఎస్ కు అనువైన నాయకుడే బీజేపీ అధ్యక్షుడయ్యాడు అంటూ ఆ 2 పార్టీలపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. అయితే అంతకంటే ముందే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడం చర్చకు దారితీస్తోంది. బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు చక్రం తిప్పారని, చంద్రబాబు చెప్పిన వ్యక్తికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపిస్తోంది. ఈ ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాల్సి వచ్చింది. ఇలా కాషాయ రథసారథి ఎంపిక ఇంటా బయట రచ్చలేపుతోంది. ఓవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై బీజేపీలోనే రచ్చరంబోలవుతుంటే, మరోవైపు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ సెంట్రిక్ గా డైలాగ్ వార్కు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడటం రామచంద్రరావుకు కత్తి మీద సాములాంటిదేనన్న చర్చ జరుగుతోంది. స్టేట్ ప్రెసిడెంట్ సెలక్షన్ పై రచ్చ ఇంతటితోనే ముగుస్తుందా? పిక్చర్ ఇంకా బాకీ ఉందా అనేది వేచి చూడాలి మరి.